అసలు సమర్థించే రోజులు ఇవి. మనం రాచరికాన్ని సమర్థించే రోజులు ఇక్కడ కూర్చొని అనుకుంటాం కదా, ఆ జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ, తండ్రి చచ్చిపోతే బిడ్డ పిఎం, బిడ్డ చచ్చిపోతే మళ్ళీ కొడుకు పిఎం, ఇవన్నీ అనుకుంటాం కదా. ఏంటిది ప్రజాస్వామ్యం కదా అని మనం అనుకుంటాం కదా. అలాంటిది అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా నేపాల్లో రాచరికమే వెళ్ళని మనకు కూడా అనిపిస్తుందంటే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని వాళ్ళు ఎట్లా చంపేశారు, విశ్వాసాన్ని ఎట్లా చంపేశారు అర్థం చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ నమ్మబలికి వచ్చి రాచరిక వ్యవస్థ వద్దు, ప్రజాస్వామ్యం మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఏంది అన్నట్టుగా వచ్చేసి వాళ్ళు నమ్మబలికి చేసిన ఇది అవినీతి. అంటే రాజుగా ఉన్నప్పటికన్నా కూడా ఎక్కువ అవినీతి. రాజరిక పాలనలో బాగుండేది, ఇంత అవినీతి లేదు నేపాల్. వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం అవినీతి మాత్రమే కాదు, నేపాల్ లాంటి దేశం ఒకప్పుడు హిందూ రాష్ట్రం, విపరీతమైన కన్వర్జెన్స్, లవ్ జిహాద్ కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. మత మార్పిళ్ళు అంటే పూర్తిగా అక్కడ కూడా ఏకైక హిందూ దేశం అని చెప్పుకునే నేపాల్లో కూడా హిందువులు మైనార్టీలు అవుతారు కొంతకాలం పోతే వీళ్ళు ఉంటే. అందుకని ప్రజలు ఇప్పుడు అక్కడ కూడా చైతన్యం వస్తుంది. దాదాపు 20 to 25% జనము అక్కడ మళ్ళీ రాచరికం రావాలని కోరుకుంటున్నారు, రాజును డిమాండ్ చేస్తున్నారు వెనక్కి రమ్మని.